నమస్తే అందరికీ. పొద్దుగాల వర్క్ స్టార్ట్ అయింది. 9 o'clockకి స్టార్ట్ అయిన తర్వాత ఆకలేసింది. ఏం తిందాం అనుకుంటే లేజీగా ఉండే. సో తిందాం అనుకుని నూడిల్స్ అనుకున్నా. నూడిల్స్ అంటే మ్యాగీయో ఇప్పో కాదు, ఇవి కొరియన్ నూడిల్స్. చాలామందికి తెలిసే ఉంటుంది కొరియన్ నూడిల్స్, ఎందుకంటే ఇండియాలో కూడా చాలా కామన్గా దొరుకుతుంది ఇప్పుడు. చాలామంది కూడా ఇష్టపడతారు ఈ నూడిల్స్ అంటే. సో ఇంకా ఈ వీడియో ఎందుకు చేస్తానంటే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసము. ఈ నూడిల్స్లో ఈరోజు నేను కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ నూడిల్స్ మన ఇండియన్ నూడిల్స్ కంపేర్ చేసుకుంటే లైక్ టేస్ట్ విధంగా కంపారిటివ్లీ స్పైసీగా కూడా ఉంటాయి అన్నమాట. ఈ నూడిల్స్ వచ్చేసి మష్రూమ్ అండ్ చిల్లీ ఫ్లేవర్. మష్రూమ్ నాకు చాలా ఇష్టం, సో అందుకే మష్రూమ్ ఫ్లేవర్ అండ్ చిల్లీ. ఎందుకు అంటే రోజు మనము ఇండియన్ ఫుడ్ ఎలా స్పైసీగా ఉంటుంది, రోజు స్పైసీ ఫుడ్డే తింటాం. సో అట్లా మేము స్పైసీ ఇష్టపడతాం కాబట్టి ఇట్లా తెచ్చుకున్నాము. అండ్ ట్విస్ట్ అన్నా కదా, ట్విస్ట్ ఏంటి అంటే ఇందులో హోమ్ మేడ్ డంప్లింగ్స్ వేసుకుందామని అనుకుంటున్నా. హోమ్ మేడ్ డంప్లింగ్స్ అంటే అదేదో నేను చేసిన డంప్లింగ్స్ కాదండి. అది యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చేసి షెఫ్ అనమాట. ఒక హోటల్లో వర్క్ చేస్తాడు. వాళ్ళ కొలీగ్ ఒక అతను తీసుకొని వచ్చాడంట. నాకు ఇష్టం అని చెప్పి ఎప్పుడో చెప్తే, ఇగో మీ వైఫ్కి తీసుకెళ్ళు, మీ వైఫ్కి ఇష్టం కదా, మేము ఇంట్లో చేసుకున్నామని ఇచ్చిండు. సో ఇప్పుడు ఆ డంప్లింగ్స్ ఇందులో వేసే ముందు డైరెక్ట్గా వేస్తే ఉడకదన్నమాట. ఎందుకంటే మనం నూడిల్స్ చేసినప్పుడు వాటర్ లగాంచేం పోయాము, కొన్ని పోస్తాం సరిపోయినన్ని. ఆ కొన్ని వాటర్లో ఆల్రెడీ మనం నూడిల్స్ వేసినాము. స్పైసీ అంటే లైక్ దాంట్లో వచ్చే కారం ఏవైతే ఉంటాయో మసాలా, అవి కూడా వేసి ఉంటాము. దాంట్లో మళ్ళీ డంప్లింగ్స్ అయితే డైరెక్ట్గా ఉడకవన్నమాట, వాటర్ తక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఈ డంప్లింగ్స్ని ఉడకబెట్టాలి అంటే ఏం చేయాలంటే, మైక్రోవేవ్ ఉంటుంది కదా, మైక్రోవేవ్లో కొద్దిసేపు పెట్టిరు అనుకో, అవి జర మెత్తబడతాయి. ఎందుకంటే డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీస్తాము, సో మెత్తగా ఉంటాయి కొంచెం. అంటే కొంచెం లిటిల్ బిట్ ఉడుకుతాయి అన్నమాట. ఆ ఉడికినవి బయట తీసుకొని ఉడకగానే తీసి అందులో వేయొద్దు. ఇంకా ఎట్లా అంటే మొత్తం ఇచ్చుకపోతాయి. కొద్దిసేపు అయిన తర్వాత వేసి వదిలేసేయాలి. మళ్ళీ మీరు స్పూన్ పెట్టి తిప్పడము అట్లాంటివి ఏం చేయొద్దు. ఎందుకంటే అవి వేసిన తర్వాత కొద్దిసేపు అందులో తీసుకోవాలి కదా అది నీళ్ళు అవన్నీ. సో దాని తర్వాత మళ్ళీ స్పైసీనెస్ కోసం చిల్లీ ఆయిల్ వేసుకున్నాం. లాస్ట్ ఇట్లుండే మా స్పెషల్ డంప్లింగ్ నూడిల్స్. ఇక ఎట్లున్నాయి తిని చూడని చెప్పి మా హస్బెండ్ నాకు తినిపిస్తున్నాడు. సో రొమాంటిక్ కదా, అంత సినిమానే లేదు, అన్రొమాంటిక్ ఫెలో ఏదో తినిపించాడు. అండ్ లాస్ట్ ఇట్లా అనమాట. మస్త్ అంటే మస్త్ అయ్యింది. నన్ను వీడియో కూడా తీసుకొనియాడు సరిగ్గా మా హస్బెండ్. ఆకలి అవుతుంది, మరి ఏం చేయమంటారు. సో బయట చల్లగా ఉందని చెప్పి ఇక బెడ్రూమ్లోనే కూర్చొని తిన్నాము. అసలు నాకు ఆగలే, తినేసిన ఫాస్ట్గా. నోరైతే మస్తు సుర్రుమని కాలింది, కానీ టేస్ట్ కూడా మస్తు ఉండే. అంటే స్పైసీనెస్ కానీ అబ్బా సూపర్ ఉండే. డంప్లింగ్ ఫుడ్ సూపర్ ఉండే. మొత్తానికి ఎంజాయ్ చేసిన.